హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీల్ మేకర్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అయితే ఈ మీల్ మేకర్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రోటీన్తో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటివి కూడా దీంట్లో ఉన్నవి. అయితే ఈ మీల్ మేకర్లో ఫ్యాట్ ఉండదు అండ్ గుండెకు కూడా చాలా మంచిది ఈ మీల్ మేకర్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మీల్ మేకర్ని బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న తర్వాత పొంగు రాగానే పైన ఉన్న వైట్ దాన్ని అంతా తీసేసి వాటిని డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకున్న తర్వాత వాటర్ని కూల్ వాటర్ తీసుకొని ఆ కూల్ వాటర్లో ఈ మీల్ మేకర్ని వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని తీసుకున్నాను. ఓల్ గరం మసాలా స్పైసెస్ అండి, సాజీరా, చెక్క, మొగ్గ, జాపత్రి, స్టార్ పువ్వు, అలానే ఆనియన్స్ వేసానండి. కొంచెం కలుపుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసానండి. అయితే నేను ఇప్పుడు వేసేదంతా ఈ క్వాంటిటీ అంతా 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ కండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే ఒక మీడియం సైజ్ టమాటా వేసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పసుపు వేసుకున్నాను. గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మీల్ మేకర్ వేసుకుంటున్నానండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. టేస్ట్ చూసుకుంటున్నానండి, సాల్ట్ సరిపోయినదో లేదో అని. బాయిల్ రావగానే రైస్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి అండి. టూ విజిల్స్ రాగానే మనం స్విచ్ ఆఫ్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి
చల్లారిన తర్వాత కొంచెం అంత ఓపెన్ చేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీయెస్ట్ మీల్ మేకర్ రెడీ అయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.